చూడండి, ఈ వృక్షం తెల్ల జిల్లేడు చెట్టు. ఇది జిల్లేడు చెట్టులో చాలా రకాలు ఉంటాయి. ఇది తెల్ల జిల్లేడు చెట్టు. ఈ తెల్ల జిల్లేడు చెట్లు చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి, ఎక్కువగా ఉండవు. ఎక్కువగా నల్ల జిల్లేడు ఉంటాయి. తెల్ల జిల్లేడు అన్నది బహు తక్కువగా ఉంటాయి. తెల్ల జిల్లేడు అనడానికి నిదర్శనం ఏంటంటే ఆ చెట్టుకి పువ్వులు తెల్లగా ఉంటాయి, ఇలాగా శ్వేత రంగులో. ఈ చెట్టుకి ఆ పువ్వు పూసిన తర్వాత ఇలా కాయల కింద తయారవుతాయి. కాయలు చూశారు కదా, ఈ కాయలు బాగా పండి ఎండి పగులుతాయి. అందులో పత్తి ఉంటుంది. ఆ పత్తితోటి మనం దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఇదిగో పువ్వు, ఇదిగో కాయలు. ఆ కాయ పగిలిపోతే ఇలా ఉంటుంది. ఈ విధంగా ఇందులో పత్తి ఉంటుంది. ఈ తెల్ల జిల్లేడు చెట్టు పువ్వులు కొయ్యకుండా అలా ఉంచితే ఇలా కాయల కింద తయారవుతాయి. ఇది ఒక కాయ. ఆ కాయ ఎండకి బాగా ఎండి పగులుతుంది. పగిలిన తర్వాత అందులో పత్తి దూది ఉంటుంది, తెల్లగా దూది ఉంటుంది. మనం తీసుకోకపోతే గాలికి ఎగిరిపోతాయి. విత్తనాలతోటి దూది ఉంటుంది. ఆ విత్తనాలు తీసి పక్క పెట్టి ఆ దూది ఒత్తి కింద చేసి మనం నువ్వుల నూనెతోటి మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ నువ్వుల నూనెతోటి ఈ తెల్ల జిల్లేడు ఒత్తి వేసి వెలిగిస్తే ఏలినాడు శని, అర్ధాష్టమ శని, నవగ్రహ శాంతి, ఇటువంటివి ఏమైనా నవగ్రహాల్లో దోషం ఏమైనా ఉంటే నివృత్తి అవుతుంది. ముఖ్యంగా ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వాళ్ళు మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో వెలిగించుకుంటే గ్రహదోష నివారణ జరుగుతుంది, చాలా శుభం జరుగుతుంది. ఈ చెట్టు వచ్చిన తర్వాత సుమారుగా 12 సంవత్సరాలు కొట్టకుండా అలా ఉంచినట్లయితే ఆ తెల్ల జిల్లేడు చెట్టు వేరు గణేశుడి యొక్క రూపం కింద తయారవుతుంది, వినాయకుడు ప్రతిరూపం కింద. ఆ వేరులతోటి వినాయకుడిని చేసి మార్కెట్లోనే అది అమ్ముతూ ఉంటారు. శ్వేతార్క గణపతి చాలా మంచిది. ఈ తెల్ల జిల్లేడు ఆకులతోటే మాఘమాసం సప్తమి, రథసప్తమి రోజుని 7 ఆకులు తల మీద పెట్టుకుని రేగిపళ్ళు పెట్టుకుని తల స్నానం చేస్తారు. ఆరోగ్యానికి మంచిది. ఈ తెల్ల జిల్లేడు చెట్టు వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద మెడిసిన్లో కూడా ఉపయోగిస్తారు. ఈరోజు మంచి మాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.